మార్కో భయ ఈ ఫిలిం మన ఉన్ని ముకుందన్ గారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ హీరోని ఎప్పుడు చూసాం బ్రో అని ఒక ముక్కలు చెప్పాలంటే మన తెలుగులో భాగమతి అనే మూవీ ఉంది, మీకు తెలిసే ఉంటుంది, మన అనుష్క గారిది. సో ఆ ఫిలిం లో ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది, కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, సినిమా అనేది ఎలా అనిపించింది, అసలు సినిమా తెలుగులో ఉందంటే తెలుగులో లేదు, ఇది యాక్చువల్ మలయాళం ఫిలిం. ఇది మనకు థియేటర్ లో కూడా నాకు తెలిసి కొంతమందికి రిలీజ్ అయిందో కాలేదో కొన్ని ఏరియాలో, కాకపోతే తెలుగులో రిలీజ్ కాలేదు ఇంకా. కానీ ఇది చూడాలనుకుంటే మలయాళంలో విత్ సబ్ టైటిల్స్ చూడాలనుకుంటే మీకు నియర్ బై ఏరియాస్ లో చూడండి, ట్రై చేయండి. ఓకే, బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టర్ అనే ఒక బ్లైండ్ పర్సన్ భయ, ఈ పర్సన్ ని చాలా దారుణంగా చంపుతారు. సో అసలుకి ఎలా చంపారు, దాన్ని ఎవరు చంపారు, అసలు ఏమైంది అనేది ఈ మార్కో ఎంట్రీ అయితే మీరు చూస్తారు. మొత్తం ఎంట్రీగా ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం నీకు ఎలా అనిపించింది బ్రో అని నాకు అడిగితే, నిజం చెప్తున్నా వైలెన్స్ ని ఇష్టపడే వాళ్ళు మాత్రం నిజంగా నచ్చుతుంది. నాకైతే పిచ్చి ఎక్కింది మైండ్, అబ్సల్యూట్లీ చెప్తున్నా, మరీ దారుణంగా ఉంది. కిల్ ఫిలిం చూసారు చూడండి, దానికి మించిన ఫిలిం అని చెప్పుకోవచ్చు. అండ్ ఎనిమల్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి చూడండి, అంటే మన రణ్వీర్ కపూర్ గారిది. సో ఆ ఫిలిం ని కూడా ఒక మించి ఎక్కే ఉంటుంది అన్నట్టు నేను చెప్పుకోవచ్చు. తలలు నరికేయడం, చేతులు నరికేయడం, యాసిడ్ అనే ఒక ఆప్షన్, ఇవన్నీ ఇంకా ఓవరాల్గా చిన్న పిల్లలు కూడా చూడరు. చంపేసుకోవడం, చంపేయడం, పోవడం, ఇలా మాత్రం నిజంగా చెప్తున్నా సెకండ్ హాఫ్ అద్దర కొట్టేశారు సినిమా అని చెప్పుకోవచ్చు. అదే కాదు, ఇంటర్వెల్ సీన్ ముందు ఉంటుంది ఇంటర్వెల్, సో అది మాత్రం అద్దరిపోయింది భయ. ఆ ఫైట్ సీన్ ఇచ్చే ఎలివేషన్స్, అంటే ఫస్ట్ హాఫ్లో మెయిన్గా చెప్పుకోవాలంటే ఒక 40 minutes అలా మొత్తం ఎలివేషన్స్తో అయితే నింపేస్తారు సినిమా మొత్తం. అలా ఎలివేషన్స్తో నింపిన తర్వాత అసలైంది ఇంటర్వెల్ సీన్, ఆ ఫైట్ సీన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది భయ. మామూలుగా ఉంటుంది, అది మాత్రం పక్క. మెయిన్ గా చెప్పేది అంటే ఫిలిం ఎవరికి రికమెండ్ చేస్తావు అని ఒక ముక్క నాకు అడిగితే భయ్యా, వైలెన్స్ మాత్రం చాలా ఇష్టము, చాలా ఇంట్రెస్ట్ నాకు. అలాంటివి కావాలి, యాక్షన్ ఫిలిం అలాంటిది, ఆ బ్లడ్ చూడాలనుకుంటున్నా. లైక్ కిల్ ఫిలిం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫర్ ఇన్స్టాన్స్ గా, అలాంటి సినిమాలకి మీకు ఐడియా ఉంటే, సో అలా అనుకుంటే ఈ ఫిలిం ని కంపల్సరీ చూడండి. మీరు ఇప్పుడు చూడకపోయినా మ్యాక్సిమం తెలుగులో వచ్చిన తర్వాత చూడడానికి ట్రై చేయండి అని చెప్తాను. అండ్ ఫ్యామిలీకా భయ్యా వైలెన్స్ అని చెప్తున్నా, ఎంత దూరం పెడితే అంత బెటర్ అని నేను చెప్తాను. ఫ్యామిలీకి అసలు సెట్ కాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ మూవీలో ఉన్ని ముకుందన్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే చాలా మంచి రోల్ పడ్డది, అది మాత్రం పక్కా చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఇలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మార్కో ఫిలిం అయితే. అండ్ ఇంకొక విషయం, ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం నాకైతే నచ్చింది. అది మీకు నచ్చుతుందో నచ్చలేదు నాకు తెలియదు, అది మాత్రం చెప్తాను. కానీ స్టార్టింగ్ తర్వాత బిగినింగ్లో ఫిలిం అనేది మనకు సమ్వాట్ బోరింగ్ అనిపిస్తుంది. లైక్ ఎలివేషన్ సీన్స్ కానీ ఇచ్చుకుంటూనే వెళ్తారు. అండ్ మూవీలో అదొకటే పోర్షన్ నచ్చలేదా, లైక్ ఫస్ట్ హాఫ్లో ట్రాక్ సీన్స్ అని అంటే కాదు, అదే కాదు, ఇంకొకటి కూడా నచ్చలేదు. లైక్ ఏంటంటే విలన్ మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది, కాకపోతే హీరోకి మాత్రమే తెలియదు. సో అది మీకు అర్థమైంది అనుకుంటా, అది సో పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వే ఆఫ్ పాత్ ఉంటుంది చూడండి, మన ఉన్ని ముకుంద్ గారి ఈ ఫిలింలో నడిచే పాత్, సో అది మాత్రం నిజం చెప్తున్నా వేరే లెవెల్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలుకి ఎలా ఉంటుంది అనే ఎగ్జైట్మెంట్, ఆ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ అయితే మన లోపల బిల్డ్ చేస్తూ ఉంటాయి. అది మాత్రం మీరు లోడ్ బై ఎంజాయ్ అని చెప్తాను ఫిలింలో. అండ్ ఇలా అయితే ఉంటుంది మార్కో ఫిలిం గురించి మాట్లాడుకుంటే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఐ మీన్ దట్ ఈ మార్కో ఫిలిం రివ్యూ మీకు నచ్చినట్టయితే ఛానల్ని విజిట్ చేయండి, చాలా మూవీస్ రివ్యూస్ ఉన్నాయి, నచ్చితే సపోర్ట్ చేయండి. దట్స్ డబుల్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.